అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. అండ్ ఈ వీడియో వచ్చేసి అనదర్ గోల్డ్ పర్చేసింగ్ వీడియో అండి. ఈ వీడియోనైతే నేను ఉగాది రోజున తీసామన్నమాట. అంటే ఆ రోజే గోల్డ్ అయితే తీసుకున్నాము. అసలు నేను గోల్డ్ ఎలా తీసుకున్నాను, నాకు మనీ ఎక్కడివి, ఎందుకు గోల్డ్ని తీసుకున్నాను అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా అయితే మీతో చెప్తాను. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కదా, సో అందరికీ చాలా క్లారిటీగా డీటెయిల్డ్గా తెలియాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను ఎంతకి కొన్నాను అనేది కూడా చెప్తాను. అయితే నేను ఈసారి గోల్డ్ తీసుకోవడానికి అని చెప్పేసి కాకినాడ లలిత జ్యువెలరీస్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను తాళీ చైన్ తీసుకున్నప్పుడు లలిత జ్యువెలరీస్కి వెళ్ళాల్సిందే అని కొంతమంది కమెంట్స్ కూడా చేశారు. సో వాటిని నేను గుర్తుపెట్టుకుని లలిత జ్యువెలరీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే కలెక్షన్ వచ్చి అక్కడే తీసుకున్నాను. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు డీపీ ఫుడ్ లవర్స్ ఉన్నారు కదండి, ధర్మ అండ్ పద్దు గారు, వారిని ఇద్దరిని అయితే చూశాను నేను. పద్దు గారు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే, నాకు పద్దు గారు వీడియోస్లోని చాలా బాగుంటారు, బట్ బయట ఇంకా చాలా అందంగా కనిపించారు నాకైతేని. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు వారితో మాట్లాడాకని. వారు కూడా మన ఛానల్ని అప్పుడప్పుడు చూస్తున్నారంటండి. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక, నేను ఈ గోల్డ్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, నాకు రీసెంట్గా మార్చ్ 25న అయితే డ్వాక్రా లోను వచ్చిందండి. అంటే డ్వాక్రా నుంచి డబ్బులు అయితే వచ్చాయి, 2 lakhs అమౌంట్ అనమాట. నేను ఆ అమౌంట్ వచ్చిన తర్వాతనే మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏవైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి అనగానే చాలామంది చాలా ఐడియాస్ అయితే ఇచ్చారండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫుడ్కి సంబంధించిందే స్టార్ట్ చేయమన్నారు. ఎందుకంటే నేను ఫుడ్ కుకింగ్ అనేది బాగా చేస్తాను అని చెప్పేసి నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉందండి. నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని. అయితే నేను ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నాను అంటే, మనము మినిమం అందులో నాలెడ్జ్ ఉండాలి. అసలు మనము చేయగలమా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్కి నేను 2 months టైం అయితే తీసుకుంటున్నానండి. ఎందుకు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేది కూడా చెప్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఇప్పుడు రైట్ సైడ్ ఐ మాత్రమే కనిపిస్తుందండి. ఈ క్యాన్సర్ వలన లెఫ్ట్ సైడ్ ఐ అనేది డ్యామేజ్ అయ్యి ప్రజెంట్ అది కనిపించట్లేదు. ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు, దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. బట్ కనిపించినా కానీ ముందంత బాగా కనిపించదు, సైట్ అనేది పెరుగుతుంది అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ సిచ్యువేషన్ ఇలా ఉంది. అత్తయ్య చూస్తేనేమో ఆక్సిజన్ మీద ఉన్నారు. ఇలాంటి టైంలో నేను వీళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి జాబ్ చేయడానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించి, ఇంకా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. ఫుడ్ బిజినెస్సే చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే గ్రౌండ్ వర్క్కి నేను 2 months టైం అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే వన్స్ నేను ఇంతకు ముందు కూడా బిజినెస్ చేశాను, లాస్ అయ్యాను. బట్ ఈసారి అలా లాస్ అవ్వకూడదు అనుకునే ప్రతిదీ తెలుసుకుని దిగాలి అనుకుంటున్నానండి. అయితే నాకు డ్వాక్రా నుంచి లోన్ అప్రూవ్ అయ్యింది. నేను ఆ లోన్ అమౌంట్ని ఈ 2 months నా దగ్గర పెట్టుకుంటే నాకు ఏం యూజ్ ఉంటుంది? పోనీ బయట వాళ్ళకి ఎవరికైనా వడ్డీకే ఇచ్చాను అనుకోండి, ఆ వడ్డీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 monthsలోనే రిటర్న్ చేయగలరో లేదో మనకి తెలియదు కదా. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలాగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికి ఎలా ఉంటుంది అని అస్సలు గెస్ చేయలేం కదా. సో అందుకే నేను ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను. సో అలాంటి టైంలోనే నేను వేరే ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన మార్కెటింగ్ వీడియోస్ అయ్యి చూశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, గోల్డ్ అనేది గుడ్ అసెట్, ఎందుకంటే దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కొన్నిసార్లు డౌన్ అయినా అది ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది దాని మీద మనం పెట్టిన ప్రైస్ కంటే కూడా అని. అది నేను ఓకే, ఇదేదో కొద్దిగా బాగుంది కాబట్టి మనం ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం. ఈ 2 lakhsని తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఐటమ్ వస్తుంది, ఆ ఐటమ్ని కొని మన దగ్గర పెట్టుకుందాము. ఫ్యూచర్లో మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని గోల్డ్ లోన్లో, అంటే నేను ఎస్బీఐలోనే పెడతానండి. సో ఎస్బీఐలో పెట్టి ఆ తర్వాత దాని మీద మనీ తెచ్చుకుంటే మనకి అవసరాలు తీరుతాయి, ఈ గోల్డ్ థింగ్ ఉంటుంది. మన బ్రతుకు బాగుండి బిజినెస్ సక్సెస్ అయితే ఈ గోల్డ్ని కూడా విడిపించుకోవచ్చు, మనకు ఆ వస్తువు ఉండిపోతుంది కదా అని నేనైతే గోల్డ్ తీసుకుందామని డిసైడ్ అయ్యానండి. అయితే నేను ఏమని అనుకున్నానంటే, నా దగ్గర 2 lakhs అమౌంట్ ఉంది కాబట్టి మా హస్బెండ్ కోసం చైన్ కొందామని వెళ్ళాను. చైన్ తీసుకున్నాను. చైన్ కాస్ట్ వచ్చి నాకు 1,52,000 అయితే పడిందండి. నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి గ్రామ్ ప్రైజ్ 8,360 రూపాయలు అయితే ఉందన్నమాట. మా హస్బెండ్కి చైన్ అయితే లేదు కదా, అమ్మేశాను కదా. సో తనకి అందాక చైన్ కొందామని చెప్పేసి 16 grams చైన్ అయితే కొన్నానండి. ఇంకా నేను చైన్ కొన్న తర్వాత కూడా నా దగ్గర ఇంకా అమౌంట్ ఉన్నాయి 50,000. మా హస్బెండ్ అయితే ఆ 50,000లో ఏదో ఒక గోల్డ్ థింగ్ తీసేసుకోమన్నారు. నేనైతే బ్లాక్ బీడ్స్ చూశాను, నాకు
చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను చూసిన బ్లాక్ బీడ్స్‌కి ఇంకొక 42,000 తక్కువయినాయి అనమాట. అందుకోసం ఇంకా ఆ బ్లాక్ బీడ్స్‌ని తీసుకోలేదు. ఇంకా నేనైతే ఇయర్ టాప్స్ కుట్టిచ్చేసుకొని ఇంటికొచ్చేసాను రిటర్న్. హాయ్ అండి. ఈరోజైతే నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నాకు ఫేవరెట్ అయిపోయిన మామా ఎర్త్ వారి కార్నేషన్ న్యూడ్ 01 లిప్స్టిక్ కోసము మీకు కూడా షేర్ చేద్దామని అయితే వచ్చేసాను. మీరే చూస్తున్నారు కదా, నా లిప్స్కి ఇదే లిప్స్టిక్ని అయితే వేర్ చేశాను. బట్ నా లిప్స్ చూస్తున్నారే ఎంత న్యాచురల్ లుకింగ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. అందుకోసమేనండి ఈ కార్నేషన్ న్యూడ్ 01 లిప్స్టిక్ అనేది డైలీ యూస్కి పాపులర్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఈ లిప్స్టిక్కి వేర్ చేసిన తర్వాత మన లిప్స్ యొక్క న్యాచురల్ కలర్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో ఉండే అవకాడో అండ్ విటమిన్ ఈ ఆయిల్ వలన మన లిప్స్ అనేవి నరిష్డ్గా హైడ్రేటెడ్గా అయితే ఉంటాయండి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఇది 12 అవర్స్ పాటు లాంగ్ లాస్టింగ్ స్టేగా అయితే ఉంటుందన్నమాట. అంటే మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు వేర్ చేస్తే ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా ఈ లిప్స్టిక్ అనేది షేడ్ అవుట్ అవ్వదండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది లైట్ వెయిట్ టెక్స్చర్తో ఉంటుందన్నమాట. మనం లిప్స్టిక్ వేర్ చేసినప్పటికీ కూడా మనకి చాలా మంచి కంఫర్టబుల్ ఫీల్ని అయితే ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ లిప్స్టిక్ అనేది స్మజ్ ప్రూఫ్ అండి. ఎలాంటి మరకలు అయితే అంటుకోవు. ఇంకో లైవ్లో మీరే చూస్తున్నారు కదా, ఎలాంటి మరకలు అయితే అంటుకోవండి. లైట్ వెయిట్ టెక్స్చర్ ఫీలింగ్ ఉండడం వలన మనం చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతాము. ఇంకా చెప్పాలి అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది డెర్మటోలాజికల్లీ టెస్టెడ్. ఇంకా మామా ఎర్త్ వాళ్ళ దగ్గర ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ అండి. అలాగే ఈ ప్రొడక్ట్స్ అనేది ఎలాంటి యానిమల్స్ మీద వాళ్ళు టెస్ట్ చేయలేదు. నాన్ వెజ్ ఫ్రీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడాని. మనము వీళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ తీసుకున్నా దానికి సంబంధించిన ఒక చెట్టునైతే వీళ్ళు మన కోసం నాటుతారండి. అండ్ మోర్ ఓవర్ మామా ఎర్త్ వాళ్ళ దగ్గర ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మామా ఎర్త్ దగ్గర మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసి దాన్ని యూజ్ చేసిన తర్వాత మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని బెటర్ నుంచి బెస్ట్గా అయితే చేస్తారండి. జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ లాగా అనమాట. ఈ మామా ఎర్త్ వారి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి. వావ్, ఎంత బాగుందో. లైవ్లో మీరు కూడా చూసారు కదండి లిప్స్టిక్ షేడ్ అనేది ఎంత బాగుందో. ఈ లిప్స్టిక్ అనేది మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే మామా ఎర్త్ వారి అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ అనేది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉందండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని మెన్షన్ చేస్తాను. మీరు గనక నా కూపన్ కోడ్ శ్రీదేవి 2025ని యూజ్ చేసి మామా ఎర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మేము ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉగాది అండి. ఆ రోజు అయితే కాకినాడ రమణీపేటలోనే అమ్మవారి జాతర జరుగుతుందనమాట. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఆ రోజు కూడా వెళ్ళాము. లేట్ నైట్ అయినా కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నిజం చెప్పాలంటే ఇయర్ మాకు అమ్మవారి అనుగ్రహం బాగా ఉందనుకుంటా. ఉగాది రోజు, ఉగాది ముందు రోజు కూడా మేము అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళాము. చక్కగా అందరి అమ్మవార్లకి కూడా చీర, జాకెట్టు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించుకునే అవకాశం అయితే దొరికింది మాకు. నేను చాలా హ్యాపీ ఇయర్ అయితే అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో అయితేని చిన్ని చిప్పలు అంటామండి మేము. పిల్లలు ఆడుకుంటారు కదా కుకింగ్ చేయడానికి, వాటిని అయితే అమ్ముతూ ఉన్నారనమాట. లవ్లీ కోసం వాటిని తీసుకుని ఇంటికి రిటర్న్ వచ్చేసాము. వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్యకి చైన్ అయితే చూపించాము. కానీ మా హస్బెండ్ మనసులో మాత్రము ఆ బ్లాక్ బీడ్స్ మీద ఉండిపోయిందనమాట. ఎందుకంటే ఆయన అన్నారు నేను ఆ బ్లాక్ బీడ్స్ వేసుకోగానే చాలా అందంగా కనిపించాను అని చెప్పి. ఇంకా దాని మీదే మనసు ఉండిపోవడంతో ఉగాది నెక్స్ట్ డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. అమ్మ వాళ్ళు కూడా సేమ్ మా డ్వాక్రా గ్రూప్లోనే ఉన్నారు. వాళ్ళకు కూడా సేమ్ అమౌంట్ డ్వాక్రా శాంక్షన్ అయిందనమాట. అప్పుడు అమ్మకి ఇలా అయితే చెప్పారు, నేను బ్లాక్ బీడ్స్ చూశాను, మా దగ్గర 50,000 ఉన్నాయి, చూసిందేమో 92,000, ఇంకా 42,000 తక్కువైనాయి అక్క అని. దాంతో మా అమ్మ అంది సర్లే అవి మేము అరేంజ్ చేస్తాము అన్నారు. చేతు బదులుగా అయితే ఇచ్చారండి. 92,000
2000 పెట్టి ఈ బ్లాక్ బీడ్స్ని అయితే ఫైనల్గా నేను తీసుకున్నాను అనమాట. మేము ఏదో ఒక షాప్నో లేదా బిజినెస్నో స్టార్ట్ చేస్తాము. ఆ టైంలో ఈ గోల్డ్ని SBIలో పెట్టి ఆ అమౌంట్తో మేమైతే బిజినెస్ని స్టార్ట్ చేస్తాము. ఒకవేళ మేము అందులో సక్సెస్ అయితే వీటిని విడిపించడం ఎంత టైం నుండి మీ అందరి సపోర్టు బ్లెస్సింగ్స్ ఉండగా మాకు ఎప్పుడు అంతా మంచి జరుగుతుందని అయితే కోరుకుంటున్నాను. అయితే ఈ లోపల కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు యూట్యూబ్ నుంచి మ్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, వాటితోనే నేను ఇవన్నీ కొనుక్కున్నాను అని. నిజానికి నేను అన్నేమీ కొనుక్కోలేదండి. నేను ఏం కొన్నా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఇంకొకటి ఏంటి అంటే మా ఊర్లో వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కింద ఉన్నారండి. వాళ్ళకు కూడా నాకు డ్వాక్రా లోన్ వచ్చిన విషయం తెలుసు. నేను చెప్పేది అబద్ధమై ఉంటే వాళ్ళే కమెంట్ చేసి చెప్తారులేండి. ఈ లోపల నాకు ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చేయాలనుకుంటున్నారో మీరు కూడా మనసు మార్చుకుని నన్ను బ్లెస్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.